చెప్పిందో అదే సిస్టమ్ ఫాలో అయ్యారు కాబట్టి ఈ రోజు వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో అదే సిస్టమ్ మనం ఫాలో అయ్యి మనము సక్సెస్ అవుదాం. అసలు ఏంటా సిస్టమ్ చూడండి. మనము మన కూడా లైన్ అదే విధంగా దానికి కూడా సిస్టమ్ ఫాలో అవ్వాలి. మన డబ్బులు అయితే మనమే డబ్బులు అయితే మన డబ్బులు మనమే తీసుకోవడానికి కూడా దానికంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఈ సిస్టమ్ నువ్వు ఫాలో అవడానికి సిస్టమ్ నువ్వు పెట్టుకోవాల్సింది ఏంటి? నువ్వు ఈ సిస్టమ్ ఫాలో అయి గుర్తింపు వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. నా గొప్పని నేను చెప్పట్లేదు. ఈ రోజు బాల వెంకటరెడ్డి అంటే వైఎస్ఆర్ మాస్టర్ గారి టీంలో తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ఎల్డిపి ప్రోగ్రామ్ వల్ల. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎల్డిపి ప్రోగ్రామ్. దాని రిజల్ట్ ఇప్పుడు రాకపోవచ్చు. అద్భుతమైన రిజల్ట్స్ చూస్తాం అనేది నెక్స్ట్ ఇయర్ లో అర్థమవుతుంది. ఈ 4 months గడిచిన తర్వాత దాని ఎఫెక్టివ్ అక్కడ కనిపించద్దు. అదే విధంగా వెస్టేజ్ సిస్టమ్ నువ్వు ఫాలో అయితే నీకు ఆదాయం వచ్చింది. అదే విధంగా నువ్వు కార్లు తీసుకుంటావు, ఇల్లు కట్టుకుంటావు. వెస్టేజ్ పవర్ అవును. ఒక ఏరియాలో ఒక హౌస్ వైఫ్ అవునా, మరి వెస్టేజ్ ఉంది కాబట్టి ఈ రోజు వెస్టేజ్ పవర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. వెస్టేజ్ లో ఉంటే రికగ్నైజేషన్ ఆ విధంగా ఉంటుంది. ఓకే బానే ఉంది. ఎలా చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎవరితో వెస్టేజ్ చేయాలి, ఎప్పుడు వెస్టేజ్ చేయాలి అని చాలా డౌట్స్ ఉంటాయి అవునా. ఆ డౌట్స్ కి మన క్లారిటీ రావాలి అంటే వెస్టేజ్ బిజినెస్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా చేయొచ్చు, ఏ టైంలోనైనా చేయొచ్చు. అదే నువ్వు జాబ్ అనుకో, కంపెనీ ఏదైతే చెప్పిందో నువ్వు ఆ టైంలోనే చేయాలి. లేదు సార్ నేను ఇంటికి వెళ్ళి నైట్ టైం చేస్తానంటే కుదరదు. నువ్వు ఆఫీస్కే వెళ్ళాలి, అక్కడే చేయాలి. కానీ ఈ బిజినెస్ ఎప్పుడైనా పొడి కాఫీ పొడి బండలు మంచిది కాకపోతే నీ శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అవునా. బాత్రూమ్ లో మనం ఏం చేస్తున్నాము, టాయిలెట్ క్లీనర్ వాడుతున్నాము, గాఢత ఎక్కువగా ఉంటుందని. అవి పోవటం పక్కన పెడితే దానికంటే ముందు నువ్వు పోతున్నావు. విజయం సాధించవచ్చు అని అనుకుంటే కష్టం, కానీ కొంతవరకు సాధిస్తారు. కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే. మీరు మీ సామర్థ్యాలతో తక్కువ విజయాన్ని సాధించగలుగుతారు ఏది సిస్టమ్ ఫాలో అవ్వకపోతే. కానీ మీ అన్ని డౌన్ లైన్లు
అనుభవజ్ఞులు ఈ సిస్టమ్ తయారు చేశారు. అవునా? గౌతమ్ బాలి సార్ ఈ సిస్టమ్ తయారు చేసి మనకి ఇవ్వటం జరిగింది. వెస్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇతరుల తప్పులను మీరు నకిలీ చేయకుండా చూస్తుంది. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మనం ఇతరుల చేతుల్లో వాళ్ళ మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయి నువ్వు ఎటువంటి తప్పులు చేయ అలవాటు చేసుకుని దాన్ని పాటించాలి. అవునా? మనం చేస్తుంది ఏంటి? వ్యాపారం. అవునా కాదా? మన వ్యాపారంలో విజయం సాధించాలంటే ఈ సిస్టమ్ తెలుసుకోవాలి. ఈ నియమాలు తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అసలు ఈ వ్యవస్థ ఏంటి? అర్థం అసలు ఇండస్ట్రీ ఏంటి? సార్ స్క్రీన్ మీద గీతలు పెట్టద్దు సార్, నాకు రిమూవ్ చేయటం రాదు. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, సక్సెస్ ఇన్ వెస్టేజ్ కమ్స్ ఫ్రమ్ డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్. అవునా? సరే, డూప్లికేషన్ మల్టిప్లికేషన్ అప్లైన్ డౌన్లైన్ కి మధ్య ఉన్న సంబంధం ఆ విధంగా ఉంటుంది. నీరు లేకపోతే చేప బతకగలదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి తనకు అన్ని విధాల కంపెనీ తీసుకున్న ఇదే సిస్టమ్ ఫాలో అయ్యి కొన్ని వేల మంది ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు. మరి నువ్వు ఈ సిస్టమ్ ఫాలో అయితే నువ్వు సాధించలేవా? క్వశ్చన్ మార్క్ అండర్లైన్ చేసుకోండి. ఇదే సిస్టమ్ ఫాలో అయితే నువ్వు పని విధానం ఈ రెండు కలిస్తే డూప్లికేషన్. అప్లైన్ ఏది చెప్పాడో నువ్వు రైట్ అప్లైన్ జాయిన్ చేసిన అప్లైన్ అవసరంలా. నువ్వు ఎవరైతే మెంటర్ అనుకుంటున్నావో, ఎవరైతే నీ ఈ అప్లైన్ చేయబట్టుకుని నేను నడుస్తానని చెప్పేసి అనుకుంటున్నావో అతని సలహాలు సూచనలు పాటించి అప్గ్రేడ్ మల్టిప్లైన్ జరిపించడం వల్ల విజయం సాధిస్తుంది. నువ్వు ఏదైతే అప్లైన్ దగ్గర నేర్చుకున్నావో, అప్లైన్ దగ్గర డూప్లికేషన్ తీసుకున్నావో అది డౌన్ లైన్ దగ్గర చేయించాలి. అప్లైన్ డౌన్ లైన్, డౌన్ లైన్ తన డౌన్ లైన్, తన కింద టీం వస్తే తన అప్లైన్స్. అప్లైన్ డౌన్ లైన్, డౌన్ లైన్ అప్లైన్. ఇక్కడ మనం ఈ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 7 రకాల ఉంటాయి మనం చేయాల్సిన పనులు. ఫస్ట్ వన్ ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్. మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా ప్రొడక్ట్ మీద నమ్మకం పెరిగిద్ది. ఈరోజు చూడండి, మనం ఇంట్లో వాడుకునే సబ్బు ఎవరో చెప్తే అది మన ఇంట్లోకి వచ్చింది. అవునా? ఆ చెప్పిన వ్యక్తి ఏమైనా యూజ్ చేశాడా? లేదు. కానీ మనం ఆ సబ్బు వాడుతున్నాం. అదే విధంగా పేస్ట్, అదే విధంగా ప్రతి ప్రొడక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే హెల్త్ సప్లిమెంట్స్, వెల్నెస్ ఇండస్ట్రీ, పెద్ద వెల్నెస్ ఇండస్ట్రీ మనది. అదే విధంగా ఆయిల్ చూడండి, బండిలో పోసుకునే ఆయిలే మనం ఎంత కాస్ట్ గురించి ఆలోచిస్తున్నాం.
క్యాస్ట్రోల్ అంటున్నాము, రకరకాలు అంటున్నాం. 150 రూపాయలది 300, అదేవిధంగా 350 రూపాయలు ఆయిల్ పోయిస్తున్నాం. బండిలో పోసి ₹1,00,000 పెట్టుకునే బండిలోనే సర్వీస్కి వెళ్తే మంచిది పోయండి సార్, కాస్ట్ ఇది పోయండి సార్ అంటున్నాం బండి తిరగాలని. మరి నీ ఒంట్లో పోసే ఆయిల్ గురించి నువ్వు ఆలోచించవా? నీ ఒంటికి పెట్టే సబ్బు గురించి నువ్వు ఆలోచించవా? నీ పంటికి యూజ్ చేసే పేస్ట్ గురించి నువ్వు ఆలోచించవా? ఒక్కసారి ఆలోచించేయండి. నీ ఇంట్లో వాడే వస్తువుల గురించి నువ్వు ఆలోచించవా? బండిలో పోసే ఇంజిన్ ఆయిలే కాస్ట్ కావాలి, కానీ మరి ఒంట్లో పోసే ఆయిల్ గురించి ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అదే విధంగా మీరు ప్రొడక్ట్ వాడితే మీ మీద నమ్మకం పెరిగిద్ది, మీకు కాన్ఫిడెన్స్ పెరిగిద్ది, ఈ ప్రోడక్ట్ క్వాలిటీ మీకు అర్థమైంది. అదే విధంగా మీరు వాడకుండా ఎవరికి చెప్తారు? ఎవరైనా వింటారా? బాస్ మీరు యూజ్ చేశారా ఫస్ట్ అంటే అప్పుడు మీరు తడబడతారు. ఈ ప్రోడక్ట్ ని వాడుకోవటం వల్ల నేను వాడుతున్నాను, మీరు వాడుకోండి అని మనం ధైర్యంగా ఇతరులకు చెప్పగలుగుతాం. అదే మనం వాడకపోతే ఇతరులకు ఏం చెప్తాం? అవునా? సో ఈ ప్రోడక్ట్ వాడకుండా ఇతరులకు చెప్పేవారు ఎక్కువ కాలం ఈ బిజినెస్ చేయలేరు. ఎలా అంటే బీబీ మేడం గారు ఫస్ట్ వాళ్ళ కండక్టర్ ఆ రూట్ లో తిప్పేవాళ్ళు. వనస్థలిపురంలో ఆదివారం మీటింగ్ జరుగుతుంది అంటే ఆ మేడం గారు రావడం జరిగింది. ఎందుకంటే ఆ సార్ ఒక రోజు బస్సు ఆపకుండా వెళ్ళిపోయారు. తన 2 పిల్లలతో అక్కడే బస్ స్టాండ్ లో ఉండిపోయారు మేడం గారు. చిన్న బస్ స్టాండ్ అది. ఉండిపోయారు. రోజు ఆ పాండు సార్ రోజు చెప్పడం జరిగేది, మీటింగ్ రండి, మీటింగ్ రండి, మీటింగ్ రండి. ఒక రోజు ఆపకుండా వెళ్ళిపోయాడు బస్సు. సో దానికి సార్ చెప్పిన రీజన్ ఏంటంటే బస్ ఫుల్ గా ఉంది కదా, ఎక్కడ ఎక్కుతామని. సరే ఈ సార్తో గొడవ లేకుండా ఉండాలి అంటే ఒకసారి మీటింగ్కి వెళ్ళాలని చెప్పేసి అనిపించింది. మేడం గారికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. సరే చెప్తున్నారు, ఎవరన్నా వాడారా అంటే గ్యానోడెర్మా, ఫ్లాక్స్ ఆయిల్, అలోవేరా, ఆమ్లా, ఆ 4 ప్రొడక్ట్స్ 4 క్యాప్సులు తీసేసి ఒక మేడం గారు తన ముందే ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. అరే కళ్ళ ముందే ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు, మేడం గారికి ఏమైనా జరిగితే ప్రాబ్లం ఉండదు కదని చెప్పేసి అప్పుడు మేడం గారు నమ్మి వర్క్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ ప్రొడక్ట్ వాడిన రిజల్టే ఈ రోజు ₹4,90,000 తెచ్చిపెట్టింది మేడం గారికి. అదే ప్రొడక్ట్ వాడకుండా ఉంటే, ఆ రిజల్ట్ రాకుండా ఉంటే వెస్టేజ్ మేడం గారికి వచ్చేదా? ఒకసారి చూడండి. ఈ ప్రొడక్ట్ వాడకుండా ఇతరులకు చెప్పేవారు ఎక్కువ కాలం ఈ బిజినెస్ చేయలేరు. 100% అండి. ఈ బిజినెస్ ని ఇందులో నిలబడలేరు. ప్రొడక్ట్ వాడకుండా ఎలా చెప్పగలరు చెప్పండి? వాడితేనే కదా తెలిసేది. మన ఎస్ఆర్కే గారు అంటారు, ప్రొడక్ట్ కొని తిని, ప్రొడక్ట్ కొనాలి తరువాత తినాలి, అప్పుడే కదా మనకు తెలిసేది. సో కాబట్టి ఈ ప్రొడక్ట్ ని ఖచ్చితంగా వాడాలి. నెక్స్ట్ వన్ షేర్ ద ప్రొడక్ట్. షేర్ అంటే ఏం చేస్తామండి? మనం ఏదైతే ప్రొడక్ట్ వాడామో దాని క్వాలిటీనే మాట్లాడతాం. ప్రొడక్ట్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు. ఇప్పుడు బయట మనం కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ లచ్చమంది దగ్గర కూర్చొని చంద్రబాబు నాయుడు ఆ పని చేస్తే బాగుండు, అలా చేయకుండా ఉండాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఆ తీర్పులు మనమే ఇచ్చేస్తాం. మనం అంత ఖాళీగా ఉంటాం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అదే విధంగా మీరు వాడిన ప్రొడక్ట్ గురించి, ఈ బిజినెస్ గురించి మీరు మాట్లాడితే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. అవునా? కస్టమర్ ఏమవుతాడు? ఒకసారి ప్రొడక్ట్ కస్టమర్ వాడాడా, కనెక్ట్ అయ్యాడా, నెల నీకు కస్టమర్ అవుతాడు. ఇలా వాడిన కస్టమరే నీకు బెస్ట్ లీడర్ కూడా అవుతాడు, నీకు డిస్ట్రిబ్యూటర్ అవుతాడు, తర్వాత లీడర్ అవుతాడు, తర్వాత నీకు ప్రోన్ డైరెక్టర్ అవుతాడు. అంతే విధంగా మనం ప్రొడక్ట్స్ వాడకుండా మనం ఎవరికి చెప్తాం? అవునా? మనం ఏదైతే ప్రొడక్ట్ వాడామో దాన్ని ఎక్కువ మందికి షేర్ చేసే విధానం, ఎక్కువ మందితో మాట్లాడే విధానం. నేను ఈ పేస్ట్ వాడాను, చాలా బాగుంది, నీకు సెన్సిటివ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాడుతున్నావు కదా, ఒకసారి ఈ పేస్ట్ వాడి చూడు, దానికి రీప్లేస్ ఇది వాడి చూడు, మా ఇంట్లో నాకు ఈ ప్రాబ్లం తగ్గింది. అదే విధంగా రైస్ బ్రాండ్ వాడాము, చాలా ఫ్రీగా మోషన్ అవుతుంది, షుగర్ కంట్రోల్లోకి వచ్చింది, బీపీ కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకు ఇవి మాట్లాడుతున్నామంటే, సార్ ఎందుకు మీరు ఎంతసేపు సబ్బు పేస్ట్ల గురించి అంటే ఇవి బేసిక్. ఈ రోజుల్లో సబ్బు లేకపోతే మనిషి స్నానం చేయడు. 100%. కొన్ని బ్యాన్ చేసిన ప్రొడక్ట్స్ ఒకసారి చూడండి. నెస్ట్లీ ఉందా, మ్యాగీ, ఆల్రెడీ కంపెనీ అతనే ఒప్పుకున్నాడు ఇందులో సీసం కలిసిద్దండి అని, అయినా బ్యాన్ చేశారు. కానీ మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఫెయిర్ అండ్ లవ్లీ అందులో చెప్పారు పందికో కలుపుతామంటే కంపల్సరీగా కలపాల్సిందే అని, అయినా బ్యాన్ చేశారు. ఫేర్ అని చెప్పేసి పేరు మార్చుకొని వచ్చింది. చూడండి ఒకసారి ఎటువంటి ప్రొడక్ట్లు మనం వాడుతున్నాం. సో ప్రొడక్ట్ నాణ్యత ఎక్కువ మందికి తెలిసేలా రకరకాల ప్రయత్నాలు చేసే విధంగా చేయాలి. వాడిన ప్రొడక్ట్ ఆహార పదార్థాలు శరీరంలో పోషక అవసరాలు నెరవేరుస్తాయి. ఇప్పుడు మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. చాలా మంది భయపడతారు, నేను డాక్టర్ని కాదు కదా, నాకు దీని గురించి తెలియదు కదా, ఏం సజెషన్ చేయాలి అని. మనం తినే ఏంటి? మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్.
మన మెడిసిన్స్ కావు, సప్లిమెంట్స్, ఆహార పదార్థాలతో తయారైనవి. కలబంద తింటే ఏమైందండి? ప్రాణాలు పోతాయా? అదే విధంగా పుట్టగొడుగులు, అదే విధంగా అవిసె గింజలు, అదే విధంగా నోని ఫ్రూట్, ఇవన్నీ తింటే ఏమైంది? ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు బాడీకి. అదనంగా ఒక 2 ముద్దలు అదనంగా తింటే ఏమైందండి? సో మనకి ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సారు 8 రకాల క్యాప్సూల్స్ కలిపి యూజ్ చేశారు. అలాగే మన వైఎస్ఆర్ మాస్టర్ గారు అన్ని రకాల క్యాప్సూల్స్ కలిపి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏమైనా ప్రాబ్లం అయిద్దా? ఈ ప్రొడక్ట్స్ ఆహార పదార్థాలు శరీరంలో పోషకాంశాలను నెరవేరుస్తాయి. ఏదైతే మనకు న్యూట్రిషన్ అందలేదో ఆ న్యూట్రిషన్ అందే విధంగా చేస్తాయి. ఈ ప్రొడక్ట్ ఆరోగ్యవంతులు కూడా వాడుకుంటే వాళ్ళ ఆరోగ్యం మరింత పెరిగిద్ది. మన కంపెనీ ఏం చెప్తుంది? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే జబ్బు చేసిన తర్వాత కాదు, చేయక ముందే జాగ్రత్త పడాలి అని. అవునా? సో ఈ ప్రొడక్ట్ మందులు కావు, అలాగే అనారోగ్యానికి మాత్రమే ఉద్దేశించబడినవి కావు. సో అదే విధంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే బెడ్ మీద ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను అసలు తగ్గించేస్తూ అని చెప్పి ఛాలెంజ్లు విసురుతారు. దయచేసి మిత్రమా, అటువంటి పనులు చేయొద్దు. మన సప్లిమెంట్స్ రిజల్ట్స్ ఉన్నాయి, కానీ ఛాలెంజ్లు విసరొద్దు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా మన స్పిరిల్లా వాడొచ్చు, ఫ్లాక్స్ ఆయిల్ వాడొచ్చు, అలోవెరా వాడొచ్చు, ఆమ్లా వాడొచ్చు. అదే విధంగా ప్రతి ఒక్క సప్లిమెంట్స్, కర్కుమిన్ ప్లస్, క్రిల్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్, ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్స్, కాంబోయోటిక్స్, కొలాజన్, కాల్షియం, ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి. అంతేకాని బెడ్ మీద పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఛాలెంజ్లు విసరొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి మేకే లిస్ట్. థర్డ్ వన్ వచ్చేసి మేకే లిస్ట్. అసలు ఈ లిస్ట్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలి? చాలా మంది చెప్పే మాట ఏంటంటే, సార్ నాకు టీం ఎవరు లేదు సార్, నాకెవరు తెలియదు సార్ అంటే, నీ ఫోన్ కాంటాక్ట్ లోనే ఉంటారు, నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎత్తకాల్సిన అవసరం లేదు. నీ ఫోన్ కాంటాక్ట్ లోనే నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర చూడండి 300 అబోవ్ కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళలో ఈ బిజినెస్ మనకి ఎంతమంది కావాలి? 6. అవునా? మనకేమైనా 100 మంది కావాలా, 1000 మంది కావాలా, లక్షల మంది కావాలా? మనకు కావాల్సింది నీ అప్లైన్ లాంటి వాళ్ళు 6. అవునా? 6 మనకు దొరకరా? అంటే మనం ఏం చేస్తున్నామంటే బ్రెయిన్ ఓపెన్ చేయట్లా, బ్రెయిన్ ఆఫ్ చేసుకొని నా వల్ల అవుతుందా, నాకెక్కడ ఉన్నారు టీము? వైఎస్ఆర్ మాస్టర్ గారి కంటే 30,000 మంది వచ్చారు, నాకెక్కడ వస్తారు? లక్ష్మి గారి కంటే 8,000 దాకా వచ్చారు, నాకెక్కడ వస్తారు అనే ఆలోచన వస్తుంది తప్పితే మనకెందుకు రారు? వాళ్ళు కూడా మనలాగా స్టార్ట్ అయిన వాళ్ళే కదా, వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఫాలో అయ్యారో మనం అదే సిస్టమ్ ఫాలో అవుదాం అన్న ఆలోచన మనకు రావట్లా. అన్న ఆలోచన వస్తే వాళ్ళు 3 సంవత్సరాలు సక్సెస్ అయ్యారు. నీ ఆలోచనకి, ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న విధానానికి, ఇప్పుడున్న సిస్టమ్ కి, ఇప్పుడున్న మీటింగ్స్ కి నీ ఆలోచనకు పదును పెడితే నువ్వు 1 year లో 1,00,000 రూపాయలు సాధిస్తావు. కానీ ఆలోచనలకు పదును పెట్టం. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు తెలుసు ఖచ్చితంగా, మన ఫోన్ కాంటాక్ట్ లో ఉంటాయి. ఈ బిజినెస్ చేయకపోయినా ఒక మంచి కస్టమర్ గా కూడా ఉండొచ్చు. ఈ బిజినెస్ చేయలేదనుకోండి, తనకు ప్రొడక్ట్ ఇవ్వచ్చు. మన సార్ చెప్తారు కదా, మనం అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ క్యారీ చేస్తాం. సబ్బు, పేస్ట్, టీ పొడి. కంపల్సరీగా సబ్బు వాళ్ళ ఇంట్లో మనం రిఫర్ చేయొచ్చు, పేస్ట్ రిఫర్ చేయొచ్చు, టీ పొడి రిఫర్ చేయొచ్చు. ఈ 3 వాడటం స్టార్ట్ అయితే, టీ కనెక్ట్ అయితే ఖచ్చితంగా మిగతా ప్రొడక్ట్స్ కూడా మనం మూవ్ చేయొచ్చు. అవునా? ఒక వ్యక్తిని ఎంచుకుంటే ఇతను వస్తే బిజినెస్ చేస్తా, లేకపోతే లేదని అనుకోకండి. 100%. మన సార్ చెప్తూ ఉంటారు, నందకిషోర్ గారు, ఆడు గనక వచ్చుంటే ఒక రేంజ్ లో ముందుకు తీసుకెళ్లేవాడని చెప్తుంటాడు. అవునా? అతను వస్తేనా రాకపోతేనా బిజినెస్ ఎవరిది? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? నీ ఫ్యూచర్ కోసం, నీ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం నువ్వు చేస్తున్నావు. అతను వస్తే ఎంత, రాకపోతే ఎంత? నీ మైండ్ ఇక్కడ పాజిటివ్ గా ఉండి నువ్వు విధానాన్ని ఎంచుకునే విధానాన్ని. అతను వస్తే ఓకే, రాలేదా ఇంకా మంచిది, వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అనుకుని ముందుకు సాగండి. మనం అనుకుంటాం, మా నాన్న ఆ రోజు అక్కడ ఆ ల్యాండ్ కనుక అమ్మకుండా ఉంటేనా ఈ రోజు నేను కోటీశ్వరుని అయ్యేవాడిని అని చెప్పేసి అనుకుంటాం. నాన్నగారు అమ్మారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వేంటో చూపించు. నీకంటూ ఒక అవకాశం వచ్చింది, వెస్టేజ్ ద్వారా నీకు మంచి అవకాశం వచ్చింది. నువ్వేంటో ప్రూవ్ చేసుకో. మీ నాన్నగారు అమ్మిన దానికన్నా నువ్వు ఎక్కువ సంపాదిస్తావు ఇక్కడ, నీకు వచ్చిన అవకాశం. మీ నాన్నగారు ఆ రోజు మిమ్మల్ని బతికించడానికి అప్పుడున్న ఇబ్బందుల ప్రకారం దాన్ని నమ్ముంటాడు. నందకిషోర్ గారు చెప్తారు కదా 7 steps లోనే. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. డోంట్ స్టాప్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. అతను వచ్చేంత వరకు మీరు ఆగాల్సిన అవసరంలా. అతను వచ్చాడా బెస్ట్, రాలేదా గో నెక్స్ట్.
అంతే కదా. కేఎఫ్సి అనే పర్సన్ కి 999 మంది కలిసిన తర్వాత రిజెక్ట్ చేస్తే 1000 పర్సన్ ఓకే చేశాడు. ఈ రోజు కేఎఫ్సి ఎలా ఉందండి? ఒక్కసారి ఆలోచించండి. మన గుంటూరులోనే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో కేఎఫ్సి. మా ఏరియాలో 2 ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్. ఇక్కడ మనం ఫ్రెండ్స్, మన కాంటాక్ట్స్ ఏ విధంగా రాసుకుంటామంటే ఈ విధంగా రాసుకుంటాం. ఈ ఫార్ములాలో మన టోటల్ కాంటాక్ట్స్, మన ఫ్రెండ్స్, ఎవరైతే మనకి దగ్గర స్నేహితులు ఉన్నారు, దాంతో పాటుగా రిలేషన్, మన బంధువులు, దాంతో పాటుగా ఇన్స్టిట్యూషన్, మనం చదువుకునే ఉంటారు కదా, మనం చదువుకునే దగ్గర ఎంప్లాయీస్, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, నైబర్స్, మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా. అదే విధంగా డాక్టర్స్. ఎస్ అంటే స్ట్రేంజర్స్. ఇప్పుడు మనకి స్ట్రేంజర్స్ బస్సులో పరిచయం అయ్యే కొత్త వ్యక్తులు, తర్వాత ఉంటారు కదా డిఫరెంట్ వ్యక్తులు కలిసినప్పుడు మనకి ఫోన్ నెంబర్ తీసుకొని మనం మర్చిపోయి ఉంటాం. ఫోన్ నెంబరు మొత్తం మనం మర్చిపోయినా ఫోన్ మర్చిపోదు, మొత్తం సేవ్ చేసేసుకుంటది. ఆ సేవ్ చేసుకున్న వ్యక్తి మనము ఇలా ఈ విధంగా రాసుకుంటే ఖచ్చితంగా మన ఫోన్ కాంటాక్ట్ లోనే మనకు కావాల్సిన ఆరుగురు దొరుకుతారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. తర్వాత వచ్చేసి లిస్ట్ ఈ విధంగా ఉంటుంది. హాట్ లిస్ట్, తర్వాత కోల్డ్ లిస్ట్, వామ్ లిస్ట్. హాట్ లిస్ట్ మనం చెప్పంగానే వినేవాళ్ళు కాదండి. తర్వాత ఈ విధంగా ఏబిసి అని చెప్పేసి 3 విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, పీపుల్ కెన్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ ఎబిలిటీ. కొంతమంది ఈ బిజినెస్ ని పరిచయం చేసే విధానంలో కొంతమంది సాధించాలన్న, నేను డబ్బు సంపాదించాలి, డబ్బే నా టార్గెట్, నేను ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి, నేను కూడా కార్లు తీసుకోవాలి అనే ఆశయంతో ఉన్నోళ్ళు కొంతమంది కనెక్ట్ అవుతారు. అవునా? సో అటువంటి వాళ్ళకి వెస్టేజ్ లో ఉంటే నీ కలలు కోరికలు సాధ్యమవుతాయి అని చెప్పేసి అతనికి ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్స్ ని చూపించాలి. వెస్టేజ్ ఆపర్చునిటీ ఎటువంటిది? వెస్టేజ్ ఆపర్చునిటీ 3 తరాలకి నీ జీవితాన్ని మార్చే ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి అతని డబ్బు సంపాదించే వాళ్ళకి ఈ విధంగా చెప్పాలి. హెల్త్ నీడ్స్, కొంతమందికి ఆరోగ్య విషయంలో ఈ వెస్టేజ్ లో ప్రొడక్ట్ వాడుకొని ఎంతమంది ఆరోగ్యం తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు ఆరోగ్యంగా ఈ రోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అవునా? అదే విధంగా ప్రాబ్లమ్స్, ఈ విధంగా ఆదాయము ప్లస్ ఆరోగ్యపరంగా 2 ఎక్కడున్నాయి? ఆరోగ్యము ఉంది, ఆదాయం ఉంది. ఎక్కడున్నాయి ఈ 2? మనం వెస్టేజ్ లోనే ఉన్నాయి. ఆరోగ్యం ప్లస్ ఆదాయం 2 కలిపిన ఇండస్ట్రీ ఏది అంటే వెస్టేజ్. వెస్టేజ్ అంటేనే అడుగుజాడలు. మన పూర్వీకులు ఏదైతే ఆహార పద్ధతులు పాటించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారో అదే ఆహార పద్ధతులు మనం పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానమే వెస్టేజ్. సో మనకి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, ఈ విధంగా. తర్వాత వచ్చేసి ఇన్విటేషన్. వెస్టేజ్ లో హార్ట్ ఏదైనా ఉంది అంటే ఇన్విటేషన్. నువ్వు చెప్పే విధానం మీదనే, నువ్వు ఇచ్చే ఇన్విటేషన్ మీదనే అతను ఈ మీటింగ్ కి రావాలా వద్దా అని ఒక క్లారిటీ అనేది అతనికి రావడం జరిగింది. నువ్వు ఇన్విటేషన్ ఏ విధంగా పెంచాలి అంటే ఫస్ట్ ఈ ఇన్విటేషన్ కూడా ఏ విధంగా ఉంటుందంటే 5 C's గా ఉంటుందండి. ఫస్ట్ సి వచ్చేసి కాన్వర్సేషన్, అంటే సంభాషణ. అతనికి మనకి మధ్య జరిగే సంభాషణ. ప్రాస్పెక్ట్ అంటే ఒక పర్సన్ ని కలవటానికి ముందు ఏం చెప్పాలి అనుకునే కంటే ఎలా చెప్పాలని అనుకోవటం చాలా ముఖ్యం. ఏం చెప్పాలో ఓకేనా, చెప్పే విధానం ఓకే, ఎలా చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చెప్పే విధానంలో మనం ఆతృత మరియు చిరునవ్వుతో మాట్లాడినట్టయితే మంచి స్పందన వస్తుంది. ఫేస్ మీద ఎక్కడ కూడా నీ ఇబ్బందులు, నీ సమస్యలు ఫేస్ మీద కనిపించకుండా చక్కగా చిరునవ్వుతో మాట్లాడినట్లయితే తను కూడా చిరునవ్వుతో స్పందిస్తాడు. చక్కగా ఒక రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మొదట వారి జీవితంలో చాలా ముఖ్యమైనది ఏమిటో చర్చించండి. అసలు ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడదామన్నాము. మాట్లాడే క్రమంలో తనతో కొంత సంభాషణ జరగాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాని గురించి, లేదా తన క్రికెట్ ఇష్టం అంటే క్రికెట్ గురించో, లేకపోతే తను చేస్తున్న జాబ్ గురించో, లేదా తన ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ గురించో ఖచ్చితంగా ఒక మాట మనం ముందుకు మూవ్ అవుతే తను కూడా మాట రియాక్ట్ అవుతాడు. సో అలా మాట కలిసి, సో తను చేస్తున్న జాబ్ గురించో, లేకపోతే తను ఏదైనా వ్యాపారం చేస్తున్నాడో దాని గురించి మాట్లాడితే తను మన వైపు కొంచెం రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీ వ్యాపారం లేదా ఉత్పత్తిపై ఆసక్తి చూపడానికి మీరు వాటిని చూసే ముందు అవకాశాలపై మరింత ఆసక్తి కలిగి ఉండండి.
ఏదైతే తను వ్యాపారం చేస్తున్నాడో ఆ వ్యాపారంలో కొంచెం నాకు నష్టంగా వస్తుంది బ్రదర్ అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఆ మీ వ్యాపారంలో నష్టం వస్తుంది కాబట్టి వెస్టేజ్ తీసుకొచ్చాను అని కాకుండా, ఓకే మరి సోర్సు నష్టం వస్తుంది అంటున్నారు, పెట్టుబడి పెట్టారంటున్నారు, మరి ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఇన్కమ్ ఆలోచన ఉందా, మరి ఏం చేయాలనుకుంటున్నారు, మరి దీన్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఎక్స్ట్రా ఏదైనా చేసే ఆలోచన ఉందా అని మనం తనకు ఆలోచన రేకెత్తే విధంగా, తన ఆలోచన నుంచి మనం తీసుకొచ్చే విధంగా మనం మాట్లాడాలి. ఇక్కడ రెండో సి వచ్చేసి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఇక్కడ చూడండి, పొగడ్తలు. మనం ఏం చేస్తున్నాం, ఎవరిని పొగడం, మనల్ని మనమే పొగుడుకుంటాం తప్పితే ఎవరిని పొగడం. మీరు ఒక క్షణం కనుగొన్నప్పుడు వారికి అభినందన ఇవ్వండి. తను ఏదన్నా చెప్పాడు అనుకోండి, ఓకే సూపర్ సార్, చాలా బాగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు, ఎక్సలెంట్ గా ఉందండి అని చెప్పేసి మనం కొంచెం వాళ్ళకి ఒక పొగడ్తలాగా ఇచ్చామనుకోండి, అవునా, అభినందన అనేది ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, వారు మరింత ఆనందంగా ఉంటారు. ఈ రోజుల్లో పొగడ్తలకు పడటం కన్నా కూడా పొగడ్తలకి ఆనందించిన వాళ్ళు ఎవరున్నారండి? చూడండి ఒకసారి. చిన్న కాంప్లిమెంట్, చాలా బాగా చేశారు సార్ అని చెప్పేసి చిన్న పొగడ్త వాళ్ళకి ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందో తెలుసా? వాళ్ళు చెప్పే మీటింగ్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పే మాటలకు కానివ్వండి, వాళ్ళు చెప్పే మోటివేషన్ విషయాలు కానివ్వండి, వాళ్ళు చెప్పే క్లాస్ కానివ్వండి, చాలా బాగుంది సార్ అని చెప్పేసి అని మనం చెప్తే ఒక చిన్న పొగడ్త వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. అదే విధంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది, ఇంకా బాగా చెప్పాలి. అదే విధంగా అందరూ అభినందనలు ఇష్టపడతారు. ఈ రోజుల్లో పొగడ్తలను ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి? అందరూ ఇష్టపడతారు. సో మనం చిన్న చిన్న కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఇక్కడ మనం చేయాలి. అభినందనలు, తెలివితేటలను గౌరవిస్తాను, ప్రజలు మిమ్మల్ని చూస్తారు, వారు మీ మాట వింటారు, మీరు చాలా కష్టపడుతున్నారు. చూడండి సార్, మీరు ఈ బిజినెస్ సంబంధించి చాలా బాగా ఉండగలరు, మీరు మీ ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకుంటున్నారు, అదే విధంగా మీరు ఎక్కువ తెలివి కలవారు, అదే విధంగా ప్రజలు మిమ్మల్ని చూస్తారు, వారు మీ మాట వింటారు, మీరు చాలా కష్టపడుతున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. సో మీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ అనేది మీరు క్రియేట్ చేయాలని చెప్పేసి మీకు ఎంతో తాపత్రయం ఉంది. సో అటువంటి సెక్యూరిటీ ఎక్కడ ఉంది, నేను చేస్తున్న దానిలో ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమైతే చెప్తే, ఇది ఎలా ఉండాలంటే నిజమైనదిగా ఉండాలి, సరైనది కాదని అనుకోకండి. మనం చేసే పని ఇప్పుడు మనం 100% నమ్మితే మనం ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మన గొంతులో నుంచి కాకుండా గుండెలో నుంచి మాటలు వస్తాయి. అదే విధంగా క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ ఏ విధంగా ఉండాలంటే, సమావేశానికి హాజరు కావడానికి కమిట్మెంట్ కలిగి ఉండండి, ఇది మీ బాధ్యత. మనం ఒక మీటింగ్ మనం ఇన్వైట్ చేశాము, ఎలా ఉందో చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ రమేష్ అనుకుందాము, రమేష్ మీరు నమ్మరు, నేను ఒక కంపెనీలో చేరాను, అక్కడ చాలా మంది ఒక సంవత్సరంలో సంపాదించే దానికంటే ఒక నెలలోనే ఎక్కువ సంపాదిస్తున్నారు, దాని గురించి చర్చించడానికి శనివారం సాయంత్రం 6 గంటలకు కలుద్దామా? ఇది ఎగ్జైట్మెంట్ అప్రోచ్, అవునా? ఎలా ఉంటుందంటే, సార్ మీరు నమ్మరు కానీ నేను కంపెనీలో చేరాను, అక్కడ చాలా మంది మన మొత్తం సంవత్సరం కష్టపడితే ఎంత ఇన్కమ్ వస్తుందో ఒక సంవత్సరంలోనే సంపాదిస్తున్నారు, అవునా? అది ఎలా దాని గురించి చర్చించడానికి నాకు టైం కావాలి, శనివారం సాయంత్రం 6 గంటలకు కలుద్దామని చెప్పేసి అన్నప్పుడు ఏంటి, మనం సంవత్సరం మొత్తం సంపాదించేది వాళ్ళు ఒక సంవత్సరంలో సంపాదిస్తున్నారా అని అడుగుతాడు. తను ఏం చేస్తాడు, ఫోన్ లోనే ఆ పర్లేదు చెప్పు అంటాడు. కాదు మనం డైరెక్ట్ కలిసి మాట్లాడదామని. ఇది ఎగ్జైట్మెంట్ అప్రోచ్. చూడండి, మరి మనం విష్ణులో రాకముందు సంవత్సరం మొత్తం కష్టపడేది వైఎస్ఆర్ మాస్టర్ గారు, చందు గారు ఒక నెలలో సంపాదిస్తున్నారు, అవునా? సో ఇది ఎగ్జైట్మెంట్ అప్రోచ్. తనలో ఆ క్యూరియాసిటీ అనేది అలానే ఉంటుంది. ఓకే, అంత సంపాదిస్తున్నారా, ఏంటది, మనము సంపాదించాలి, మనము దాన్ని తెలుసుకోవాలి, సరే కలుద్దాం అని చెప్పేసి నీకంటే ముందుగా 1 నిమిషం ముందుగానే అతను వెయిట్ చేసి అక్కడ ఉంటాను నువ్వు చెప్పిన టైంలో. డైరెక్ట్ అప్రోచ్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, రమేష్ నేను ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను, అక్కడ ప్రజలు బాగా విజయం సాధిస్తున్నారు, మరియు మీరు కూడా అందులో చేరాలని కోరుకుంటున్నాను, శనివారం సాయంత్రం 6 గంటలకు చర్చిద్దాం అంటాం. అప్పుడేమైంది, నేను ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను, అక్కడ ప్రజలు బాగా విజయం సాధిస్తున్నారు, మరియు మరియు మీరు కూడా అందులో చేరాలని కోరుకుంటున్నానంటే, ఇది మనిషి కలిసినప్పుడు జరిగే సంభాషణ. ఎగ్జైట్మెంట్ పెంచే విధానం, లేదంటే డైరెక్ట్ కంపెనీ గురించి చెప్పే విధానం. చూడండి ఒకసారి, అంటే మాట చెప్పే విధానంలో అవతల పర్సన్ కి ఎగ్జైట్మెంట్ గా ఉంటుందా, లేదు డైరెక్ట్ గా చెప్పేస్తున్నావా అనే విషయాన్ని కొంచెం ఆలోచన చేయాలి. ఎగ్జైట్మెంట్ గా చెప్తే నువ్వు వచ్చేంత వరకు తనలో ఎగ్జైట్మెంట్ అలానే ఉంటుంది. అదే డైరెక్ట్ గా చెప్పేసావు అనుకో, చెప్పు పర్లేదు, ఆ కంపెనీ పేరేంటి,
అనగానే వెస్టేజా? అబ్బో! నాకు ఎప్పుడో తెలుసు, నాకు 10 సంవత్సరాల క్రితమే తెలుసు. కానీ నా వల్ల అవ్వదులే. ఆళ్ళు జాయిన్ అయ్యారు. అప్పుడు జాయినర్లు కార్పొరేట్స్‌లో లక్షల్లో ఉన్నారు. కానీ ఇతను అదే 20,000 అదే 30,000 అంటుండు. సో, అలా కాకుండా ఎక్సైట్‌మెంట్ పెంచే విధానాన్ని క్రియేట్ చేయండి. అదే విధంగా వాట్ డూ యూ నో అప్రోచ్. హూ డూ యూ నో అప్రోచ్. అంటే అతను కలిసే విధానంలో మీకు తెలిసింది. మిత్రమా, పార్ట్ టైమ్ పనిచేయటం ద్వారా అదనపు ఆదాయం సంపాదించడానికి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? అతను ఆల్రెడీ ఐడీ క్రియేట్ చేసుంటే, మన టీమ్‌లో ఉంటే, దాంతో పాటుగా పార్ట్ టైమ్ పనిచేయటం ద్వారా అదనపు ఆదాయం సంపాదించడానికి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? మనం శనివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం దాని గురించి చర్చించడానికి కలుద్దాం. ఇప్పుడేం చేద్దాం? పార్ట్ టైమ్ బిజినెస్ అంటున్నారు కదా! ఆల్రెడీ మన చందు సార్ గారు ఒక పోస్టర్ వదిలి అక్కడక్కడ అంటించమన్నారు. పెట్టుబడి లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, ఎటువంటి విద్యార్హత లేకుండా పని చేయటానికి అని చెప్పేసి మనము నంబర్ పెట్టేసి పంపించేసాం. అవునా? అలా పార్ట్ టైమ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు డీమార్ట్‌లో కానివ్వండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో కానివ్వండి, స్టూడెంట్స్ పార్ట్ టైమ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ర్యాపిడో యేసుకొని పార్ట్ టైమ్ సంపాదిస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఈ అవకాశాన్ని గనక మనం పరిచయం చేయగలిగితే, ఎందుకంటే డబ్బుల కోసమే. పరిచయం చేయగలిగితే, వాళ్ళు దీన్ని సీరియస్‌గా తీసుకొని చేసే విధంగా మనం చేయగలిగితే ఆళ్ళ లైఫ్ సెట్ అయిపోద్ది. లొకేషన్ అప్రోచ్. మిత్రమా, నేను కొత్త వ్యాపారంలో ఉన్నాను. మేము మీ ప్రాంతంలో, పట్టణంలో ఉన్నాను. మీ ప్రస్తుత ఆదాయాన్ని పెంచుకోవడంలో మీకు ఆసక్తి ఉందా? దాని గురించి చర్చించడానికి శనివారం సాయంత్రం 6 గంటలకు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ విధంగా 4 రకాల అప్రోచ్‌లు ఉంటాయండి. ఇంకోటి ఒపీనియన్ అప్రోచ్. చూడండి, కొత్త వాళ్ళ గురించి తెలుసుకునే విషయంలో అప్రోచ్ ఒకటుంటుంది. లొకేషన్ అప్రోచ్ ఒకటుంటుంది. ఒపీనియన్ అప్రోచ్ ఒకటుంటుంది. దాంతో పాటుగా క్యూరియాసిటీ పెంచే విధానం, డైరెక్ట్ అప్రోచ్ చేసే విధానం, ఇలా 5 రకాలుగా ఉంటుంది క్యూరియాసిటీ పెంచే విధానంలోనే. ఇక్కడ ఒపీనియన్ అప్రోచ్ అంటే అతని ఒపీనియన్ కనుక్కునటానికి. నేను కొత్త వ్యాపారం మొదలుపెట్టాను. దాని గురించి మీ అభిప్రాయం కావాలి అని చెప్పేసి మనం అడుగుతాం. ఇలా మనం చెప్పకుండా మన వైఎస్ఆర్ మాస్టర్ కూడా చెప్తూ ఉంటారు. మీటింగ్‌కెళ్ళేటప్పుడు నేను ఇలా వెస్టేజ్ అనే దాన్ని జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్ చెప్పాడు. నేను జాయిన్ అయ్యాను. ఒకసారి నువ్వు కూడా వింటే, నువ్వు ఏది చెప్తే మనం అది చేస్తున్నాం గదా! నేనేమన్నా ఇందులో ఇరుక్కున్నానేమో. నీకు ఒకసారి నువ్వు వింటే, నువ్వు చెప్తే లేదా ఇద్దరం చేద్దాం, లేదంటే చూద్దాం అన్నట్టుగా అతన్ని గనక మనం ఇన్వైట్ చేయగలిగితే, ఓకే. నా ఒపీనియన్ అడుగుతున్నాడు గదా! నేను కూడా వింటాను. విని బాగుందనిపిస్తే మనోడిని ముందుకు తీసుకెళ్దాం. నేను కూడా జర్నీ చేద్దాం అన్న ఆలోచన తనకొస్తది. తన ఒపీనియన్ అడిగినట్టు ఉంటుంది గదా! ఇది ఒపీనియన్ అప్రోచ్. ఇక ఫోర్త్ వన్ కంట్రోల్. అపాయింట్‌మెంట్ తీసుకోండి, కమిట్మెంట్ తీసుకోండి, మరియు ఫోన్ చేయండి లేదా వీడియో కాల్ చెప్పి వెళ్ళిపోండి. ఇక్కడేంటంటే అండి, కంట్రోల్. ఇప్పుడు మనకి ఒక ప్రాస్పెక్ట్ కొత్త పర్సన్ ఫోన్ చేసారనుకోండి, మనం ఫోన్‌లోనే టేప్ రికార్డ్ ఆన్ చేస్తున్నాం. పలానా వెస్టేజ్ కంపెనీ అండి, సబ్బుల పేస్టులండి, ప్రొడక్ట్ అండి, ప్లాన్ అండి, డబ్బులండి, లక్షలండి, కార్లండి, కోట్లండి, ఫారిన్ ట్రిప్స్ అని చెప్పేసి డబ్బా ఓపెన్ చేస్తున్నాం. అలా డబ్బా ఓపెన్ చేయకుండా ఒక అపాయింట్మెంట్ తీసుకొని, మనము చాలా మంది ఏం చెప్తారు, ఇన్విటేషన్ ఫోన్‌లోనే పర్లేదు చెప్పేయండి సార్, కంపెనీ గురించేగా, ప్లాన్ గురించే చెప్పండి సార్ అంటారు. అవునా? కానీ ఫోన్‌లో ఎంతసేపు మాట్లాడతాం? ఫోన్‌లో ఎలా తన ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? మనం చెప్పేది వింటున్నాడా లేదా? తన ముఖభావాలేంటి? ఈ స్లైడ్ వచ్చేప్పటికి తను ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు? ఇంకో స్లైడ్ వచ్చేప్పటికి తను ఏ విధంగా చూస్తున్నాడు అనే విషయాన్ని మనకు తెలియాలి అంటే డైరెక్ట్ అప్రోచ్, డైరెక్ట్‌గా కలవాలి. సో, అలా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. అంతేగాని ఫోన్‌లోనే మొత్తం చెప్పకూడదు. అదే విధంగా ఇక్కడ బస్సు ఎక్కించడం ముఖ్యం కాదు. ప్రయాణం చేయటం ముఖ్యం. బస్సేముంది? అందరూ ఎక్కుతున్నారు. వెస్టేజ్‌లోకి అందరూ వస్తున్నారు, ఎళ్తున్నారు. కానీ ప్రయాణం చేయటం ముఖ్యం. మీ ఉత్సాహాన్ని, శక్తిని నియంత్రించుకోవాలిక్కడ. ఒక మీటింగ్‌లో కూర్చోబెట్టేంత వరకు, అవునా? అక్కడ మనం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళేమంటారు, చెప్పండి పర్లేదు అని చెప్పేసి అంటారు. కానీ మనం చెప్తున్న విధానంలో వాళ్ళకి ఆతృత అంటే క్యూరియాసిటీ పెంచే విధంగా మనం చెప్పగలగాలి. ఓకే. ఇది చెయ్యాలి. ఇది చేస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది. నా లైఫ్ సెట్ అయిపోవటమే కాదు, నా 3 తరాలు సెట్ అయ్యిద్ది. 3 తరాలు కాదండి, 10 తరాల లైఫ్ ఇక్కడ వెస్టేజ్. ఎందుకంటే భూమి మీద మనిషి ఉన్నంత కాలం వెస్టేజ్ కంపెనీ ఉంటుంది. సో, అన్న విషయాన్ని, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న గొప్ప విధానాన్ని అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడే అయిపోయిందా క్లాస్ అన్న విధంగా మనం చెప్పగలగాలి. ఈ ప్రశ్నలకు సమాధానం మీటింగ్స్‌లో వస్తాయి. దీనిని సీనియర్స్ నుంచి తెలుసుకోండి, కొత్త వారి నుండి కాదు.
ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏదైతే క్వశ్చన్లు అడిగారో ఈ క్వశ్చన్లు అన్నిటి మనం ఏం చేయాలి, పలానా రోజున ఇక్కడ ఒక మీటింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక సార్ వస్తారు, అక్కడికి నువ్వు రా, ఆ టైంలో రా. అవునా? ఆ టైంలో వచ్చి ఒక గంట సమయం కేటాయించినప్పుడు, ఒక గంట సమయం మీరు కేటాయించగలిగితే అప్పుడు ఈ బిజినెస్ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ మీటింగ్ లోకి ఇన్వైట్ చేయాలి. అంతేగాని 10 నిమిషాలు, పావు గంట ఏం అర్థమైంది? సో అలా టైం ఇచ్చినప్పుడు ఈ మీటింగ్ ప్రస్తావనే మీరు తీసుకురాకూడదు. చూడండి కమిట్మెంట్. ఇక్కడ చూడండి, కమిట్మెంట్ విషయంలో మనకి స్ట్రాంగ్ కమిట్మెంట్ లేకపోతే మీతో ఎవరు బిజినెస్ చేయలేరు. ఆ కమిట్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే 100% ఇక్కడ సాధించి తీరాలని మాటల్లోనే అర్థమవుతుంది. ఇక్కడ అనుకున్న సమయానికే మనం పనిచేయాలి. టైం టు టైం 100%. మీటింగ్ 10:30 కంటే నువ్వు 11కి వస్తుంటే కుదరదు. అతను 6:30 కంటే నువ్వు 6:25కి అక్కడ ఉండాలి. లేదు అతను 6:30కి వచ్చి నువ్వు 7ంటికి వస్తే నీ కమిట్మెంట్ ఎక్కడ ఉంది? టైం ఫంక్చువాలిటీ ఎక్కడ ఉంది? అవునా? ఈ బిజినెస్ ని కుటుంబ సభ్యులందరూ చేసుకోవాలి. కుటుంబ సభ్యులందరూ 100% అందరూ చేయాలి. భార్య, పిల్లలు, నాన్నగారు, అమ్మగారు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈ బిజినెస్ ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా అవసరమైన పనులకు సమయాన్ని కేటాయించకూడదు, అనవసరమైన పనులకు సమయాన్ని కేటాయించకూడదు. నీకు అనవసరం ఫోన్ చూడటం అనవసరం, కానీ నువ్వేం చేస్తావు? ఇంటికి రాగానే ఫోన్ చూస్తావు, యూట్యూబ్ లో వీడియోస్, ఇంకా అయిపోయా, టైం మొత్తం అక్కడే క్రిల్ అయిపోయా. ఇక ఏం చేస్తావు? మళ్ళీ పొద్దున్నే చేసేది ఏంటి? ఫస్ట్ పట్టుకునేది ఏంటంటే ఫోన్. అయిపోయా, సమయం అక్కడే క్రిల్ అయిపోయా. ఇక ఏం చేస్తావు? నీ భర్తకేం సపోర్ట్ ఇస్తావు? సారీ, అదేవిధంగా నీ భార్యకి ఏం సపోర్ట్ ఇస్తావు? పొద్దున్న లేస్తే ఫోన్ తప్పితే రెండో ప్రపంచం లేదు. ఇక వీడియోస్ వీడియోస్ వీడియోస్, టైం మొత్తం అక్కడే గ్రిల్ అయిపోతుంది. అనవసరం సమయం మొత్తం అక్కడే ఉంటుంది. ఈ బిజినెస్ నాది అనే స్ట్రాంగ్ కమిట్మెంట్ కలిగి ఉండాలి. ఈ బిజినెస్ ఎవరిది? ఈ బిజినెస్ టేకప్ చేస్తే ఎవరి తలరాతలు మారుతాయి? ఎవరి ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంటుంది? ఎవరు ఫారిన్ ట్రిప్స్ వెళ్తారు? ఎవరు కార్లు తీసుకుంటారు? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అదే విధంగా 5th వన్ వచ్చి మీటింగ్స్. ఈ మీటింగ్స్ గురించి బిఫోర్ ద మీటింగ్, డ్యూరింగ్ ద మీటింగ్, ఆఫ్టర్ ద మీటింగ్. అంటే మీటింగ్ కు ముందు, మీటింగ్ జరుగుతున్న సమయంలో, మీటింగ్ అయిపోయిన తర్వాత. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, షో ద ప్లాన్. ఆ మీటింగ్ లో మనం ఏం చెయ్యాలి? తన గురించి ఆ మీటింగ్ తీసుకొచ్చాడు, ఒక ప్రాస్పెక్ట్ మీటింగ్ తీసుకొచ్చాడు, మన అప్లయన్స్ వచ్చారు, అక్కడ షో ప్లాన్ అంటే ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్న సమయంలో తను మనం అబ్జర్వ్ చేయగలగాలి. ఇక్కడ చూడండి, ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్న విషయంలో అసలు తను ఏ విధంగా, మనం తీసుకొచ్చిన పర్సన్ ఏ విధంగా ఉంటున్నాడు, మీటింగ్ అయిపోయిన తర్వాత, మీటింగ్ జరుగుతున్న సమయంలో, ఆఫ్టర్ మీటింగ్ బిఫోర్ మీటింగ్ తనకు వెస్టేజ్ గురించి ఏం తెలియదు. మనం జస్ట్ ఇన్విటేషన్ ఇచ్చాము, తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అవునా? తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అంతా జరిగింది, మీటింగ్ విన్నాడు, మీటింగ్ అయిపోయిన తర్వాత తనని మనం ఏం చేయాలి? అక్కడే ఆధార్ కార్డ్ తీసుకుని ఐడి క్రియేట్ చేసి ప్రొడక్ట్ తీసుకుని ఇంటికి తీసుకెళ్లే విధంగా, మనం స్టాక్ పాయింట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఇంటికి తీసుకెళ్లే విధంగా మనం చేయగలిగితే ఇక్కడ 100% సక్సెస్ అవుతారు. ప్లాన్ ప్రెజెంటేషన్ చాలా మంది ఏం చేస్తున్నారంటే పెన్ను పేపర్ కూడా తీసుకెళ్లకుండా వాళ్ళని అడుగుతున్నారు, వేరే పెన్ను ఉందా, పేపర్ ఉందా అని చెప్పేసి. నువ్వు ఏం లీడర్ చెప్పండి. అదే విధంగా ఇక్కడ మీటింగ్స్ అంటే చాలా మీటింగ్స్ ఉంటాయి. 1-to-1 మీటింగ్స్ కానివ్వండి, హోమ్ మీటింగ్స్ కానివ్వండి, వెబినార్స్ అండ్ సెమినార్స్ కానివ్వండి. 1-to-1 మీటింగ్ లో ఏం చెప్తాం? మనం ప్రొడక్ట్ 4 డెమోలు వేస్తాం. తర్వాత ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో విషయాలు తెలుసుకుంటాం. తర్వాత తన గురించి మాట్లాడతాం. ఏం చేస్తున్నారు సార్, ప్రజెంట్ ఎలా నడుస్తుంది, మీ వర్క్ ఏ విధంగా ఉంది, తర్వాత ఇంకొంచెం మూవ్ అయితే ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్, పర్లేదా అంటే ఏం పర్లేదు సార్ అని చెప్పేసి తను కొంచెం మనతో మూవ్ అయ్యే విధంగా, అలా కొంచెం బయట విషయాలు డిస్కస్ చేసి తనని మన వైపు తీసుకొచ్చే విధంగా 1-to-1 లో ఉంటుంది. అవునా? అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తాము, వచ్చేస్తాడు, తను యూజ్ చేస్తాడు. తర్వాత ఒక వారం తర్వాత తన ప్రొడక్ట్స్ వాడతాడా, బాగున్నాయి అనుకోండి, సార్ మీ ఇంటి పక్కన మీకు తెలిసిన నలుగురిని కూర్చోబెట్టండి, నేను చిన్న టీ పార్టీ లాగా ఏర్పాటు చేస్తాము, ఒక టీ పార్టీ లాగా అని చెప్పేసి అన్నాం. నలుగురిని కూర్చోబెడతాడు, ఆ టీ తాగుతూ వాళ్ళతో డిస్కస్ చేస్తాము, ప్రొడక్ట్స్ డెమోలు చూస్తాము. ఆ డెమోలు చూపించిన తర్వాత నలుగురు ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అలా హోమ్ మీటింగ్. అలా తర్వాత సార్ మన గుంటూరులో స్టాక్ పాయింట్ లో చిన్న మీటింగ్ ఉంటుంది, ఎవరైతే ప్రొడక్ట్ వాడారో వాళ్ళని ఏ టైంలో కంఫర్ట్ గా ఉంటుందో ఆ టైంలో ఒకసారి తీసుకున్నాను సార్, వాళ్ళు అక్కడ మాట్లాడతాం. అక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్. అవునా? 1-to-1 హోమ్ మీటింగ్ లోనే నువ్వు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తే ప్లాన్ ప్రెజెంటేషన్ ఎక్కడ వింటారు చెప్పండి? తర్వాత వాళ్ళని ఏం చేయాలి? ఒక ఛాంపియన్స్ డే.
వెబినార్స్, పెద్ద పెద్ద మీటింగ్లు, వన్ డే వర్క్ షాపులు, తర్వాత వచ్చేసి బూట్ క్యాంపులు ఇలా ప్రమోట్ చేస్తే తను స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకుంటాడు. వెస్టేజ్ లో నేను సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే ప్రొడక్ట్ వాడాడు, ప్రొడక్ట్ బాగుంది, హోమ్ మీటింగ్ కండక్ట్ చేశాడు, సక్సెస్ అయింది, వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకున్నారు, తను మీటింగ్ వచ్చాడు, ప్లాన్ గురించి తెలుసుకున్నాడు. ఇటువంటి మీటింగ్ లో కూర్చుంటే, ఒక బూట్ క్యాంప్ లాంటి పెద్ద మీటింగ్ లో కూర్చుంటే తన మైండ్ ఓపెన్ అయిపోయి నేను కూడా సక్సెస్ అవ్వాలి, ఇంతమంది సక్సెస్ అయితే నేను సక్సెస్ అవ్వను, సో నేను కూడా ఇందులో 1 year 2 years జర్నీ చేస్తే నేను కూడా కారు తీసుకుంటాను, నేను కూడా ₹1,00,000 ఇన్కమ్ జోన్ లోకి వస్తాను, నేను కూడా నా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్ వెళ్తాను అని తను డిసైడ్ అవుతాడు. ఇప్పటి వరకు నువ్వు చెప్తే తను కొద్దిగా వింటాడు, కానీ ఎప్పుడైతే ఈ మీటింగ్ లోకి వచ్చాడో తన మైండ్ ఓపెన్ అయిపోయి తను డిసైడ్ అవుతాడు. 100% నేను వెస్టేజ్ చెయ్యాలి, చేస్తే వెస్టేజ్ చెయ్యాలి. చాలా మంది అంటారు, సార్ నా బ్లడ్, నా చర్మం కోచ్ చూడండి, నా బ్లడ్ లో కూడా వెస్టేజ్ ఉంటుంది సార్. నీ బ్లడ్ లో వెస్టేజ్ ఉండాల్సిన అవసరంలా, నీ మైండ్ లో వెస్టేజ్ ఉంటే చాలు. నీ మైండ్ కి వెస్టేజ్ నీ మైండ్ లో వెస్టేజ్ ఉంటే చాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా, ఏ టైంలోనైనా వెస్టేజ్ గురించి ఆలోచిస్తుంది. ఇతనికి వెస్టేజ్ ఏ విధంగా నేను పరిచయం చేయాలి, ఏ విధంగా ప్రొడక్ట్స్ మూవ్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అంతేకాని వెస్టేజ్ లో నువ్వు ఉంటాం కాదు, వెస్టేజ్ నీలో ఉండాలి. అదే విధంగా టీం వర్క్ చూడండి, టీం వర్క్ ఎందుకు చెయ్యాలి? ఈరోజు టీం వర్క్ తోనే, టీం సభ్యులతో కలిసి వర్క్ చేస్తేనే పెద్ద పెద్దోళ్ళు సక్సెస్ అయ్యారు. చాలా మంది అంటారు, చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే, మీటింగ్ రమ్మంటే మా టీం రావట్లేదుగా అని చెప్తారు. నీ టీం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. టీం సభ్యులందరూ ఒకలాగా ఉండరు. డౌన్ లైన్స్, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు, కొంతమంది డిఫరెంట్ మనస్తత్వాలు కలిగి ఉంటారు. అప్పుడే కదా నీ లీడర్షిప్ డెవలప్ అయ్యేది, అప్పుడే కదా నీ నాయకత్వ లక్షణాలు బయటపడేది, అప్పుడే కదా నీ నాయకత్వ లక్షణాల పటిమేంటో తెలిసేది. అంతేకాని నా టీం రావట్లేదుగా నేను రాను అన్న విషయాలు కాదు. అందరూ కలిసి చేస్తేనే టీం వర్క్. ఈ రోజు నువ్వు సక్సెస్ అయ్యావంటే టీం నిలబడితే నువ్వు సక్సెస్ అయ్యావు. ఆ విషయం 100% మైండ్ లో పెట్టుకోండి మిత్రులారా. టీం వర్క్, డౌన్ లైన్స్, అప్లైన్ కావాలి, కానీ డౌన్ లైన్ కూడా ఉండాలి. అప్లైన్, డౌన్ లైన్స్, నీటికి చేపకి మధ్య ఉన్న సంబంధం ఏ విధంగా అయితే ఉందో, అప్లైన్ డౌన్ లైన్ మధ్య సంబంధం ఆ విధంగా ఉంటుంది. అసలు ఎందుకు వర్క్ చేయాలి? అప్లైన్ తో కలిసి టీం వర్క్ చేయాలి. 100% అప్లైన్ తో కలిసి వర్క్ చేయాలి. ఎందుకంటే నీకు అవకాశం ఇచ్చిన ఒక దేవుడు నీ అప్లైన్. ఈ అవకాశం నీకు పరిచయం చేయకపోతే నీ లైఫ్ ఏ విధంగా మారేది? నువ్వు అదే పనులు చేసుకుంటూ ఉండేవాడివి. ఈ వెస్టేజ్ అనే అవకాశం నీకు పరిచయం మీద నీ అప్లైన్ ద్వారా 100% అప్లైన్ తో కలిసి పనిచేయాలి. మీరు అప్లైన్ గా మారి మీ డౌన్ లైన్ టీమ్ ని బిల్డ్ చేయడం నేర్పించాలి. అదే విధంగా చెప్పాను కదా, అప్లైన్ డౌన్ లైన్ అప్లైన్, వీళ్ళిద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉండాలి. ఎందుకంటే టీంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. బయట మనం చూస్తున్న రకరకాల వ్యక్తులు మన టీంలోకి వచ్చినప్పుడు అందరినీ కలుపుగోలుగా వెళ్లే విధానం ఉండాలి. ఇక్కడ కలుపుగోలుగా వెళ్లే విధానం లేకపోతే ఏ విధంగా సక్సెస్ అవుతారు? 100% ఇక్కడ టీం వర్క్. పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ చెప్పే విషయం ఇదే, టీం వర్క్. 100% టీం వర్క్. డిస్కస్ చేయాలి టీం సభ్యులతోటి, కోర్ లీడర్ తోటి డిస్కస్ చేసే విధానంగా ఉండాలి. ఈ నెల ప్లానింగ్స్ ఏంటి, ఈ వీక్ ప్లానింగ్స్ ఏంటి, నెక్స్ట్ మంత్ ప్లానింగ్స్ ఏంటి, ఆ నెక్స్ట్ మంత్ ప్లానింగ్స్ ఏంటి, టీమ్ లో ఎలా నడుస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, మీటింగ్స్ ఏ విధంగా నడిపిస్తున్నారు, సో కొత్త వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు, టీమ్ సైజ్ ఏ విధంగా పెరుగుతుంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో నా నీడ్ ఎక్కడ ఉంది అన్న విషయాన్ని చెప్పాలి. అన్న విషయాన్ని చెప్పి డౌన్లోడ్స్ ఎప్పటికప్పుడు ముందుకు నడిపించాలి. అలా నడిపించినప్పుడే నువ్వు ఒక నాయకుడు అవుతావు. అదే విధంగా ఫాలో అప్, అడుగు జాడలు. మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని గెస్ట్ ఫాలో అప్ కానివ్వండి, తర్వాత సెల్ఫ్ ఫాలో అప్ కానివ్వండి, టీమ్ ఫాలో అప్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ఫాలో అప్ చేసుకో, నిన్ను సెల్ఫ్ ఫాలో అప్, నువ్వు ఏం ఫాలో అవుతున్నావు రెగ్యులర్ గా, నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు వరకు నీ దినచర్య ఏంటి, నువ్వు ఏం ఫాలో అవుతున్నావు, ఏం చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్. దాంతో పాటుగా టీమ్ ఫాలో అప్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ,
ఆ విషయానికి వస్తే ఎవరు కన్సిస్టెన్సీ చేస్తున్నారు, ఎన్ని పీవీలు ఎవరు తీసుకుంటున్నారు, సిక్స్త్ కన్సిస్టెన్సీ, ఫోర్త్ కన్సిస్టెన్సీ ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంతమంది కన్సిస్టెన్సీలో ఉన్నారు నీ లీడర్స్, ఎవరైనా మిస్ అవుతున్నారా? అదే విధంగా 5% నుంచి 8% వచ్చే విషయంలో ఏమైనా మిస్ అవుతున్నారా? బ్రాంజ్ డేట్ ఏమైనా మిస్ అవుతున్నారా? సో జూమ్ మీటింగ్స్ విషయం కానివ్వండి, లైవ్ మీటింగ్ విషయం కానివ్వండి, ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలి, ఎవరికి ఎక్కడ ఏం కనెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని నువ్వు అనలైజ్ చేసుకొని ఫాలోఅప్ చేసుకోవాలి. ఇది నీ టీం, నీ నీ టీంకి నువ్వే సీఈఓ, నువ్వే బాస్. వాళ్ళ లక్ష్యాలు నువ్వే నిర్దేశించి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే విధంగా నువ్వు ఫాలోఅప్ చేయాలి. 100% టీం వర్క్, ఫాలోఅప్, ఈ రెండు చేయాలి. ఈ ఫాలోఅప్ లేకనే చాలా మంది వెనుకబడిపోతున్నారు. సో నేను చేసిన మిస్టేక్ కూడా ఇదే. ఈ ఫాలోఅప్ అనేది మైండ్ లో సరిగా లేకపోవటం వల్ల, ఈ ఫాలోఅప్ అనేది మిస్ అవటం వల్ల చాలా వెనుకబడిపోయాం. సో ఈ ఫాలోఅప్ అనేది, టీమ్ ఫాలోఅప్ అనేది చాలా బాగా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఫాలోఅప్ చేసుకోవాలి. తన టీమ్ ను తనే ఫాలోఅప్ చేసుకోవాలి. చేసుకునే విధంగా నువ్వు బ్రాంజ్ డేట్ అయ్యావా, నీ కింద 100 మంది టీం ఉంటారు. 100 మంది టీం హ్యాండిల్ చేయలేకపోతే నీ కింద 1000 మంది వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలవు? 2000 మంది వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలవు? అదే విధంగా చూడండి, గెస్ట్ ఫాలోఅప్, సెల్ఫ్ ఫాలోఅప్, టీమ్ ఫాలోఅప్. ఇప్పుడు ఫర్ సపోజ్ గుంటూరులో ఒక ఛాంపియన్ డే జరుగుతుంది అనుకోండి, లేదా ఒక వన్డే వర్క్ జరుగుతుంది అనుకోండి, ఆ ఏరియా సరౌండింగ్స్ లో ఎవరెవరు రావాలి, ఎవరెవరు ఆ మీటింగ్ లో కూర్చోవాలి అనేది ఒక వారం నుంచే ప్లానింగ్ రావాలి. ఒక బూట్ క్యాంప్ జరుగుతుంది, బూట్ క్యాంప్ లో నా టీం ఎంతమంది కూర్చోవాలి, నా టీం ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఆ ఇబ్బందుల గురించి కూడా నువ్వు మాట్లాడి ఆ ఇబ్బందులకు సొల్యూషన్ ఇచ్చే విధంగా నువ్వు చేయగలగాలి. అదే ఫాలో అప్. ఇక్కడ చూడండి, వెస్టేజ్ సిస్టమ్ 100% ప్రొడక్ట్ యూజర్, దీన్నే 7 స్టెప్స్ అని కూడా అంటారు. 100% ప్రొడక్ట్ యూజర్, షేర్ ద ప్రొడక్ట్. నువ్వు ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత వాటి గురించి మాట్లాడతావు. తర్వాత మేక్ ఏ లిస్ట్ రాసుకుని నీ ఫోన్ కాంటాక్ట్లు ఏదైతే ఉందో మొత్తం మ్యాటర్, మొత్తం ఇతను పనికొస్తాడా పనికిరాడా అని చెప్పేసి మనం ఏం జడ్జ్ చేయాల్సిన అవసరంలా. ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది, అవునా? ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎవరికి ఏ టాలెంట్ ఉంటుందో తెలియదు, తనకి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో తెలియదు. ఈ బిజినెస్ నీకు ఒకలా కనెక్ట్ అయితే తనకు ఇంకోలా కనెక్ట్ అయితే, ఇతను చేస్తాడు, ఇతను చెయ్యడు అని చెప్పేసి మనం ఏమి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరంలా. ప్రతి ఒక్కరికి దీన్ని పరిచయం చేయాలి. చందు సార్ దీనికి ఒక మాట చెప్తారు. కారులో ఒక ఏదో గుడివాడ ఇక్కడికి వెళ్ళినప్పుడు కారులో సారును ఒక నలుగురు దిగారంట. ఆమె వచ్చి, ఒక అడుగునే ఆమె వచ్చి ఒక డబ్బులు అడిగిందంట. సార్ 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసాడంట. మళ్ళీ టీ దాగి వచ్చాడంట. మళ్ళీ అడగటం మొదలు పెట్టారు. ఇలా నలుగురిని 4 పక్కలు అడగటం మొదలు పెట్టారు. మళ్ళీ 10 నిమిషాలు కాబట్టి మళ్ళీ రావటం మొదలు పెట్టిందాము. చందు సార్, అమ్మ ఇందాకనే కదా ఇచ్చాము, సారు ఇచ్చారు, ఇటు పక్కన ఇద్దరు సార్లు కూడా ఇచ్చారు కదా అంటే, సార్ మనిషి కనబడితే అడగటం నా ధర్మం, నా వృత్తి ఇది. నువ్వు భిక్ష వేస్తావేవా నీ ఇష్టం, కానీ అడగటం నా ధర్మం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వెస్టేజ్ అనేది ఎవరు వాడాలి? మనుషులు, అవునా? మనుషులు కనిపిస్తే అడగటం మన ధర్మం. ఎందుకంటే పరిచయం చేయటం, అడగటం కన్నా కూడా పరిచయం చేయటం మన ధర్మం. అతను వస్తాడా రాడా అనేది తన ఒపీనియన్. అదే విధంగా ఇన్విటేషన్, మీటింగ్స్ గురించి ఇన్విటేషన్ ఇవ్వటం. లిస్ట్ రాసుకున్నాము, లిస్ట్ రాసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో మనకు 10 మంది ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు. అక్కడ ఏదైతే మీటింగ్ జరుగుతున్నాయో, మన అప్లయన్స్ ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ మీటింగ్ లో కూర్చోబెట్టే విధంగా, ఆ మీటింగ్ వచ్చే విధంగా తనకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇచ్చే విధంగా ఎలా చెప్పాలి? మన అప్లైన్ గురించి హైక్ చేసి చెప్పాలి. ఎలా అంటే గొప్పగా చెప్పాలి. ఇప్పుడు మా అప్లైన్ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు హౌస్ వైఫ్ గా ఉంటూ 2 పిల్లల్ని చూసుకుంటూ ఈ రోజు 83,000 పైబడి తీసుకొని 12 లక్షల టాటా పంచ్ కారు తీసుకొని వాళ్ళ హస్బెండ్ జాబ్ కూడా శ్రీరామ్ జన్ ఇన్సూరెన్స్ లో జాబ్ కూడా మానిపించి ఈ రోజు వెస్టేజ్ లో ఒక క్రౌన్ డైరెక్టర్ గా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఒక హౌస్ వైఫ్. అటువంటి మేడం గారు చాలా బిజీగా ఉంటారు. సో ఆ బిజీ టైం కూడా పక్కన పెట్టేసి టీం సభ్యుల కోసం, టీం కోసం మేడం గారు ఒక మీటింగ్ గుంటూరులో కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 10:30 స్టార్ట్ అవుతుంది. మేడం గారు టైం చాలా వాల్యుబుల్. మనం 10:30 కంటే 10:20కే మనం అక్కడ ఉండాలి. సో మేడం గారు మీటింగ్ కావాలి అంటే మళ్ళీ 1 వీక్ మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి వచ్చి వినండి అని మనం ఇన్విటేషన్ ఇవ్వగలిగితే, ఏం చెప్పగలిగితే ఖచ్చితంగా ఓహో మేడం గారు 80 పైబడి తీసుకున్నారు, టాటా పంచ్ కారు తీసుకున్నారా, 2 చిన్నపిల్లలతో ఉండి ఈ సక్సెస్ తీసుకున్నారా,
అన్న విషయాన్ని తనకి బ్రెయిన్ లో బలంగా చెప్పగలిగితే, ఓకే మేడం గారు ఎలా తీసుకున్నారా, ఒకసారి చూద్దాం అన్న ఆలోచన తనకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీటింగ్ వస్తాడు. మీటింగ్ వచ్చాడా, బస్ ఎక్కేసినట్టే, ప్రయాణం జర్నీ స్టార్ట్ చేసినట్టే. ఇక్కడ చూడండి, బస్ ఎక్కడం ఇంపార్టెంట్ కాదు, ప్రయాణం చేయటం ఇంపార్టెంట్. ప్రయాణం చేసే విషయం మన అప్లైన్ చూసి, నువ్వు తీసుకుంటాడు ఖర్చు పెట్టు, మీ అప్లైన్ చూసుకుంటాడు. అదే విధంగా టీం వర్క్, ఫాలో అప్, ఇవన్నీ మనం చేయగలిగితే 100% సిస్టమ్ ఫాలో అయినట్టే. ఇక్కడ చూడండి, నేర్చుకున్న వాళ్ళే నేర్పించగలరు 100%. ఇది మనం ఏదైతే నేర్చుకున్నామో అది మన టీంకు నేర్పించగలం. అవునా? ఇక్కడ క్లాసులు కూడా నేర్చుకున్న వాళ్ళే క్లాసులు చెప్పగలరు. ఇక్కడ చూడండి, హార్డ్ వర్క్. ఇది వరకు రోజుల్లో ఇది ఈ కాకి పూర్వకాలం కాకి, ప్రస్తుతం అప్డేట్ అయిన కాకి కాదు. మరి చూడండి, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. మనం ఏదైతే నేర్చుకున్నామో అదే ఎర్నింగ్. చూడండి, కాకి దాహం వేసింది, మనం చదువుకున్నాం కదా చిన్నప్పటి కథ. కాకి దాహం వేసింది, ఎక్కడో కుండలో అడుగు బాగా నీళ్లు ఉన్నాయి, ఈ వాటర్ మనం తాగలేమని వెళ్తున్న క్రమంలో కాకి ఒక ఆలోచన తట్టింది. ఇక్కడున్న గులకరాలు తీసుకెళ్లి ఆ కుండలో వేస్తే కుండ నిండి నీళ్లు పైకి వస్తాయి అన్న ఆలోచన కాకి వేసింది. అవునా? ఆలోచన కాకి వచ్చింది కాబట్టి కాకి అతి కష్టం మీద శ్రమపడి ప్రయాసపడి ఆ ఒక్కొక్క రాయి నోటిని కరిచి ఆ కుండలో వేసి దాహం తీర్చుకుంది. అవునా? ఏది అప్డేటెడ్ కాకి కాదు, ఇది పాత కాకి. ఇప్పుడు అప్డేట్ అయిన కాకి ఏం ఆలోచన వచ్చింది, అరే ఒక స్ట్రా ఉంటే కొండలో నీళ్లు ఉన్నాయి, నాకు దాహం వేసింది, ఈ దాహాన్ని ఎలా తీర్చుకోవాలి, నోటిని కరిచి రాయి పట్టుకుని అందులో వేయాలా, లేదంటే ఇంకా ఏమన్నా ఎలా అయినా దీన్ని తీసుకోవచ్చా అన్న ఆలోచన వచ్చింది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచించి స్ట్రా వేసుకొని వాటర్ తాగింది, దాహం తెచ్చేసుకుంది. చూడండి, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ లేదు. నువ్వు డబ్బు వెంట పడుతున్నావా, డబ్బు ఎప్పటికీ కనికరించదు. నువ్వు లక్ష్మీదేవి వెంట పడుతున్నావా, దట్ మీన్స్ నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా, డబ్బు వచ్చి నీ జోబులో పడిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. సరస్వతి దేవి వెంట పడితే లక్ష్మీదేవి వచ్చింది. మీరు లక్ష్మీదేవి వెంట పడుతున్నారా, ఎప్పటికీ సరస్వతి దేవి రాదు, లక్ష్మీదేవి రాదు. ఆలోచించండి మిత్రులారా. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎటువైపు వెళ్తుంది నీ పయనం? లెర్నింగ్ వైపు ఫోకస్ పెట్టావా, ఖచ్చితంగా నీకు ఎర్నింగ్ వస్తుంది. అదే నువ్వు లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టకుండా ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టావా, లెర్నింగ్ రాదు, ఎర్నింగ్ రాదు. ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, మనం రెగ్యులర్ గా చేయాల్సిన టాస్క్ 100% మన టీం వాళ్ళు 100% ప్రొడక్ట్ వాడుతున్నారు. ఈ ప్రొడక్ట్ షేర్ చేసే విషయంలో వీక్లీ టాస్క్ షేర్ చేస్తున్నారా, లిస్ట్ రాస్తున్నారా, వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తున్నారా, మీటింగ్స్ జరుగుతుంటే టీంని కూర్చోబెడుతున్నారా, అదే విధంగా టీం వర్క్ లో ఫాలోఅప్ చేస్తున్నారా, అదే విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, వెస్టేజ్ లో కనుక మనం ఉన్నట్లయితే రిటైర్మెంట్ ఉండదు, ఎల్లప్పుడూ ఎంగగా ఉంటాం, డబ్బులు ఉంటాయి కాబట్టి చాలా రిచ్ గా ఉంటాం. అదే బయట వయసు మీద పడిపోతుంది, రిటైర్ అవ్వాలి. అవునా? రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి, వేరే పని చూసుకోవాలి, వాచ్మెన్ గానో ఇంకో చోట సెక్యూరిటీ గార్డ్ గానో ఇటువంటి పనులు చూసుకోవాలి. అదే వెస్టేజ్ లో ఉంటే, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు చందు సార్ టీమ్ లో, సార్ వయసు ఎంత, దగ్గరగా 70 సంవత్సరాలు పైబడి, కానీ ఇప్పటికీ ఒక కుర్రోడ్ లాగా ఉన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. రిటైర్మెంట్ ఉందా, లేదు. రిటైర్మెంట్ ఉండదు, ఎల్లప్పుడు ఎంగా ఉంటావు, నీకు డబ్బులు వచ్చి నువ్వు రిచ్గా ఉంటావు. ఇక్కడ వారెన్ బఫెట్ గారు చెప్పే మాట ఏంటంటే, చనిపోయే లోపు ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈయన ప్రపంచ కుబేరుడు. మన ఇండియన్ కుబేరుడు రతన్ టాటా గారు అయితే, ఈయన ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్. ఇతను ఒక నెట్వర్కర్. ఇతను ఏం చెప్తాడంటే, చనిపోయే లోపు ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవాలి. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. మనం ఎక్కడ పుడతామో మనం డిసైడ్ చేయలేము, భగవంతుడు డిసైడ్ చేస్తాడు ఎక్కడ పుట్టాలి అనేది. మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజు అవుతామా లేదు బానిసలుగా ఉంటామనేది మనం డిసైడ్ చేసేది మనమే. అవునా? ఇన్ని అవకాశాలు ఉన్న తర్వాత, ఇంత ఆపర్చునిటీ ఉన్న తర్వాత పేదవాడిగానే చనిపోతానంటే అది ఎవరి తప్పు? పుట్టడం మన తప్పు కాదు, కానీ మనం చనిపోతే కూడా అది ఒక పండగ కావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదండి, పార్టీల గురించి తప్పుగా తీసుకోవద్దు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అసలు జనం ఎలా చూడండి ఎలా రియాక్ట్ అయ్యారు. ఒక అంటే మనం ఆ విధంగా ఉండాలి. అక్కడ పార్టీని తీసుకోవద్దు, మనం ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా మనం ఉండగలగాలి అంటే మన స్థాయి ఏ విధంగా ఉండాలి?
మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండి నీ ద్వారా ఈరోజు చందు సార్ ఉన్నారు 100 కార్లు పైబడి ఇప్పించారు. అలాగే మన వైఎస్ఆర్ మాస్టర్ గారు ఉన్నారు 13 కార్లు. రాబోయే రోజుల్లో ఈ 13 కాస్త 1300 కార్లు పైబడి అవ్వాలి. అలాగే ఒక విఎంసీ మెంబర్ అవ్వాలి. ప్రెస్టేజ్ లో 10 లక్షలు పైబడి ఇన్కమ్ తీసుకునే స్థాయికి వచ్చి ఆ స్థాయికి వస్తే మన 5 లక్షలు 6 లక్షలు ఒక రేంజ్ లో ఉంటే చూడండి. అలా ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ ని ఏర్పాటు చేసుకోవాలి. మనం లేని రోజును కూడా మన ఫ్యామిలీకి డబ్బులు రావాలి. మనం లేని రోజులు కూడా మన ఫ్యామిలీకి డబ్బులు రావాలి అంటే మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు అవన్నీ కొనేసి వదిలేయాలి. మనకంత సీన్ ఉందా? ఒక్కసారి ఆలోచించేయండి. సో మనకంత సీన్ లేదు కాబట్టే, మనబోటి మిడిల్ క్లాస్ పీపుల్స్ కాబట్టే, మనం భగవంతుడు మన కోరిక విన్నాడు కాబట్టే మనకు వెస్టేజ్ ని పరిచయం చేశాడు. సో దీన్ని ఉపయోగించుకొని మనందరం వెస్టేజ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి, సిస్టమ్ ఫాలో అయ్యి సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ మాస్టర్ గారికి, బ్రహ్మేశ్వర సార్ గారికి, అలాగే నాకు ఎంసీ చేయడానికి నన్ను ఇన్వైట్ చేసిన రమణారెడ్డి గారికి, అలాగే జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్క శ్రద్ధగా ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి నా గ్రేట్ అప్పుల లక్ష్మి గారికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, అలాగే నా డౌన్లైన్స్ అందరికీ పాదాబంధనాలు చేస్తూ, మరి ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ లో ఈ సబ్జెక్ట్ ఈ సెషన్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఓవర్ టు రమణారెడ్డి సార్, కో హోస్ట్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ సెషన్